హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ సపోటా వెరైటీ వచ్చి బనానా సపోటా అండి. బనానా సపోటాలో ఇది వన్ ఆఫ్ ది వెరైటీ. ఇంకా వేరియేషన్ కూడా ఉంది, రెండో వేరియేషను ఇదండి. మా దగ్గర ఒక చెట్టు పెంచాం, అలా ఉందో కాపు కాయలు చూస్తారని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఇదిగోండి కాపు, ఎత్తు కాపు అండి. ఇది మా దగ్గర మేము పెంచిన మదరు. ఇలా పొడవుగా ఉంటాయి కాయలు. ఇది కూడా మంచి రకం. టేస్ట్ పరంగా బాగుంది, కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది, గుంజు పల్పు కూడా చాలా బాగుంది, కాపు కూడా సూపర్ అనమాట. ఇదిగోండి 2 కాయలు 3 కాయలు సింగిల్ కాయ గుత్తులు కింద కూడా వస్తున్నాయండి. ఈ బనానా సపోటా కూడా గ్రౌండ్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా పాట్లో కూడా వస్తుంది. ఆల్రెడీ ఇక పాట్లో పెట్టి మేము దాదాపు 4 ఏళ్ళ వయసు అండి. 3 సంవత్సరాలు పూర్తి 4 ఏళ్ళు వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బనానా సపోటా కూడా ఒక 4-5 చెట్లు పెంచుకోండి. మీరు తినడానికి, మీ చుట్టాలకి, బంధువులకి పెట్టడానికి కూడా చాలా అనువుగా ఉండే రకం. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బొర్రెలంక విలేజ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్. ఈ మొక్కలు కావాల్సిన వాళ్ళు మాకు మా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీకు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపోకి ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా మొక్కలు పార్సిల్ చేసి పంపుతాం. లేదా బాగా దూరంగా బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక కొరియర్ ద్వారా పంపుతామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 4-5 మొక్కలు పెంచుకోండి. బనానా సపోటా వన్ ఆఫ్ ది బెస్ట్, బాగుంది, మంచి రకం. చూసారు కదండి బనానా సపోటా. మా దగ్గర ఉన్న మదర్ చెట్టు అండి ఇది. మేము కూడా 3 ఏళ్ళు పూర్తి 4 ఏళ్ళు వచ్చింది. ఇది కాయలు తినడానికి బాగుంది, చూడడానికి కూడా బాగున్నాయి. ఈ బనానా సపోటా కూడా వేసుకోండి. దీంతోపాటు తాయిక్వేను, క్రాసింగ్ సపోటా, అలాగే కొలంబో చిక్కు, ఇవన్నీ కూడా కొత్తవి, మంచి రకాలండి, బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 1-2 మొక్కలు పెంచుకోండి. పార్ట్లో కొంచెం లేట్ అవుతుంది, గ్రౌండ్లో అయితే తొందరగా వస్తాయి. ఇది సప్తగిరి నర్సరీ, మీ కొప్పల దగ్గర.